మాట తప్పడం అనేది సాధారణంగా మనుషుల బలహీనతగా చూస్తాం. కాని సాక్షాత్తు దేవుడే తన మాటను వెనక్కి తీసుకుంటే అది బలహీనత లేక దాని వెనుక ఏదైనా ఉన్నతమైన ఉద్దేశముందా? ఈరోజు మనం మహాభారత యుద్ధంలో కృష్ణుడు తన పవిత్ర వాగ్దానాన్ని ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చిందో చూద్దాం. అసలు ఆలోచించండి, దేవుడే తానిచ్చిన మాటను తప్పేంత పెద్ద కారణమేముంటుంది? ఈ ఒక్క ప్రశ్నే ఈ మొత్తం కథకు ఆధారం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. కథ ఇక్కడే మొదలవుతుంది. మహాభారత యుద్ధం మొదలవ్వక ముందే శ్రీకృష్ణుడు ఒక స్పష్టమైన వాగ్దానం చేశాడు. నేను యుద్ధంలో పాల్గొనను, కేవలం అర్జునుడికి సారథిగా మాత్రమే ఉంటాను, ఎలాంటి ఆయుధాన్ని చేతపట్టను అని మాట ఇచ్చాడు. చూశారా, ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకవైపు ఆయన పాత్ర కేవలం రథాన్ని నడిపే సారథి, మరోవైపు యోధుడుగా మారి ఆయుధం పట్టకూడదనే కఠినమైన నియమం. ఈ రెండింటి మధ్య నలిగిపోయే పరిస్థితి రాబోతోంది. ఇప్పుడు కథలోకి వస్తాడు ఒక అసాధారణ యోధుడు, కౌరవ సైన్యాధిపతి, పితామహుడు భీష్ముడు. యుద్ధభూమిలో ఆయనో అగ్నిపర్వతం, ఆపడం ఎవరితరమూ కాదు. అప్పట్లో భీష్ముడి ప్రతాపం ఎలా ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. ఇంధనం పోసిన మంట ఎలాగైతే ఎగిసిపడుతుందో అలా పాండవ సైన్యాన్ని ఆయన దహించి వేస్తున్నాడు. ఒకసారి ఊహించుకోండి, ఇది కేవలం ఒక అంకె కాదు, పాండవ సైన్యం ఎదుర్కొంటున్న విధ్వంసమిది. ప్రతిరోజూ, అవును, ప్రతిరోజూ 10,000 మంది సైనికులను భీష్ముడు ఒక్కడే సంహరిస్తున్నాడు. పాండవ సైన్యం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే తుఫానులో చిక్కుకున్న పడవలా తయారైంది. దీనికి తోడు తాతగారిమీద ఉన్న గౌరవంతో అర్జునుడు కూడా పూర్తిస్థాయిలో పోరాడట్లేదు. ఇంకేముంది, సైనికులు భయంతో చెల్లాచెదరై పారిపోతున్నారు. వాళ్లను కాపాడేవాళ్లే కరువయ్యారు. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే ఇదంతా చూస్తున్న కృష్ణుడి సహనం నశించింది. ఇక చాలు అనుకున్నాడు. ఇక చూస్తూ ఊరుకోవడం ఆయన వల్ల కాలేదు. అంతే, ఆ క్షణంలో కృష్ణుడు ఒక నిర్ణయానికొచ్చాడు. భీష్ముడిని ఇలాగే వదిలేస్తే పాండవ సైన్యం సర్వనాశనమవడం ఖాయం. తన భక్తులు కళ్లముందే నాశనమైపోవడాన్ని ఆయన భరించలేకపోయాడు. ఆ దృశ్యం అద్భుతం. ఒక్కసారిగా రథం పగ్గాలను విసిరిపారేశాడు. రథం మీదనుంచి కిందకు దూకేశాడు. తన చేతిలోకి సుదర్శన చక్రాన్ని పిలిపించుకుని సింహంలా భీష్ముడివైపు దూసుకెళ్లాడు. ఆ సమయంలో కృష్ణుడిని చూసి ఉంటే ఎవరైనా భయపడాల్సిందే. కళ్ళు నిప్పులు జరుగుతున్నాయి. సింహంలా గర్జిస్తున్నాడు. ఆయన వేసే ప్రతి అడుగుకు భూమి కంపించిపోతోంది. ఇక చేతిలో ఉన్న సుదర్శన చక్రం ఉదయించే సూర్యుడిలా ప్రకాశిస్తోంది. కృష్ణుడి ఆ రౌద్రావతారం చూసి సైనికులందరికీ ప్రాణాలు పోయినంత పనయింది. ఇక భీష్ముడి పని అయిపోయిందనే అనుకున్నారు. భీష్ముడు హతమయ్యాడు అంటూ యుద్ధభూమి మొత్తం ప్రతిధ్వనించింది. కాని అందరూ భయంతో వణికిపోతుంటే తనను చంపడానికే వస్తున్న కృష్ణుణ్ణి చూసి భీష్ముడు ఏం చేశాడు? ఇక్కడే కథ మరో ఊహించని మలుపు తీసుకుంటుంది. నిజంగా ఆ క్షణం అద్భుతం. ఒకవైపు సైనికులేమో భయంతో కేకలు పెడుతుంటే మరోవైపు భీష్ముడు మాత్రం తన ఆయుధాన్ని కింద పడేసి చిరునవ్వుతో చేతులు జోడించి కృష్ణుడికి స్వాగతం పలికాడు. భీష్ముడి మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. రాదేవా, నన్ను నీ చేతులతోనే సంహరించు. నీ చేతిలో మరణించడం కన్నా గొప్ప అదృష్టం నాకు ఇంకేముంటుంది అని ప్రార్థించాడు. తన్ను చంపడానికి వస్తున్న మృత్యువులో ఆయన తన దైవాన్ని చూసుకున్నాడు. కాని కృష్ణుడు తన వాగ్దానాన్ని పూర్తిగా తప్పకముందే అర్జునుడు పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. స్వామీ, ఆగు, నీ మాటను అసత్యం చేయకు. పితామహుడిని నేను వధిస్తాను, నాకు మాట ఇవ్వు అని వేడుకున్నాడు. సరే, ఇదంతా జరిగింది. కాని దీని వెనుక ఉన్న అసలు అర్థమేంటి? కృష్ణుడు తన మాటను ఎందుకు పక్కన పెట్టడానికి సిద్ధపడ్డాడు? ఈ సంఘటన మనకేం చెబుతోంది? దీన్నే దైవిక ప్రేమ అంటారు. అంటే తన భక్తులను కాపాడటం కోసం ఆ భగవంతుడే తన సొంత నియమాలను, తానిచ్చిన మాటను కూడా పక్కన పెట్టేంత గొప్ప ప్రేమనమాట. భక్తుల రక్షణే ఆయనకు ప్రథమ కర్తవ్యం. ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే, అది చాలా స్పష్టంగా ఉంది. తనను నమ్మిన భక్తులను కాపాడటానికి ఆ దేవుడు తన మాటను కూడా వెనక్కి తీసుకోవటానికి వెనుకాడరు. చివరిగా ఈ పురాణకథను మన జీవితాలకు అన్వయించుకుంటూ ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.
ప్రేమకు, మన వాళ్లను కాపాడుకోవాలనే తపనకు నియమాలు అడ్డొస్తాయా? ఆలోచించండి.